వెల్కమ్ టు ఏఆర్ఆర్ అకాడమీ. సో ఈరోజు మనం ఆర్మీ అగ్నిపథ్ జీడీకి సంబంధించినటువంటి జీకే టాపిక్ 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఈ జీకే టాపిక్ మనకి ఆర్మీ జీడీ, ఆర్మీ క్లర్క్, ఆర్మీ టెక్నికల్ అండ్ ఆర్మీ ట్రేడ్స్ మ్యాన్ అన్నిటికీ ఈ జీకే ఇంపార్టెంట్. సో అంటే మన వీడియోలో హాఫ్ అన్ అవర్ వీడియో, హాఫ్ అన్ అవర్ టు 45 minutes ఒక సెషన్ ఉంటుంది. సో ఈ సెషన్లో మనం మ్యాథ్స్ అంటే నేను ఒక మార్క్ అందులో కవర్ అయ్యేటట్లు నేను వీడియోస్ చేయడం జరుగుతుంది. అండ్ సేమ్ టైం మనం ఆన్లైన్ క్లాసెస్ కూడా రెగ్యులర్గా జరుగుతున్నాయండి. సో ఎవరికైనా కానీ ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే సో డిస్క్రిప్షన్లో మా ఆన్లైన్ యాప్ లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే సో మీ నెంబర్స్ అండ్ మీ లాగిన్ క్రెడెన్షియల్స్ మాకు వస్తాయి. సో దాని తర్వాత మేము మీకు ఎలా లాగిన్ అవ్వాలి అనేది మేము గైడ్ చేస్తాము. సో డైలీ మనకు 1 hour సెషన్ అవుతుందండి. సో ఆ 1 hour సెషన్తో పాటు డైలీ మనం 1 ఎగ్జామ్ ఆన్లైన్ యాప్లో పెట్టడం జరుగుతుంది. రైట్. సో ఈరోజు మనం ఈ పర్టికులర్ వీడియోలో జీకేకి సంబంధించినటువంటి ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేస్తున్నాము. సో క్వశ్చన్స్ మనకి అంటే బేసిక్ లెవెల్ నుండి అడుగుతున్నారు ఇప్పటి వరకు జరిగినటువంటి ఆర్మీ ఎగ్జామ్స్లో. కానీ ఈసారి ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి క్వశ్చన్స్ మనం కొంచెం టఫ్నెస్గా ఉండే క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి సో మనం అంటే ఇంతకు ముందు కన్నా కొంచెం మోడరేట్గా మనం ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. చాలా ఈజీగా అర్థమవుతాయండి, చాలా ఈజీగా అర్థమవుతాయి. సో చాలా అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో ఈ పీడిఎఫ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో నేను పెడతాను. సో దాన్ని మీరు తర్వాత చదువుకున్నట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఈ ఫస్ట్ మనం ఈ పర్టికులర్ వీడియోలో ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూద్దాము. సో జనరల్గా అంటే మనకి ఇండియన్ పాలిటీలో ఫస్ట్ ప్రయారిటీ క్వశ్చన్ ఎందులో నుండి అడుగుతున్నారంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో అసలు వాట్ ఈజ్ కాన్స్టిట్యూషన్ అంటే జస్ట్ మనం కొన్ని మీనింగ్స్ మనం తెలుసుకోవాలి కాబట్టి ఫర్ ద సేక్ ఆఫ్ నాలెడ్జ్ వాట్ ఈజ్ కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్ ఈజ్ నథింగ్ బట్ set of rules and regulations. Set of rules and regulations అంటే ఒక పౌరుడికి ఉండాల్సినటువంటి విధి విధానాలు ఈ కాన్స్టిట్యూషన్లో రాయబడి ఉన్నాయి. అంటే నేను డీప్గా ఇందులో డిస్కస్ చేయటం ఉన్నదండి. సో ఓన్లీ ఐ విల్ గివ్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే మనకి డీప్ ఇన్ఫర్మేషన్ మనకి అలాగే ఎగ్జామ్లో రాదు కాబట్టి కొన్ని పదాలు కొన్ని మీనింగ్స్ మాత్రం నేను చెప్తాను. సో ఈ కాన్స్టిట్యూషన్ అంటే సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అయితే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేయడానికి మనం కొన్ని సోర్సెస్ అనే వాటిని మనం మన అంబేద్కర్ గారు ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాస్తున్నప్పుడు అంటే డ్రాఫ్ట్ చేస్తున్నప్పుడు కొన్ని సోర్సెస్ని అలాగే కొన్ని డిఫరెంట్ యాక్ట్స్ని వాళ్ళు రిఫర్ చేయడం జరిగింది. సో మన ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో వచ్చేటప్పటికి మనం మేజర్గా చదవాల్సింది ఏంటంటే యాక్ట్స్ అండి. సో ఈ యాక్ట్స్ మనం ఎందుకు చదవాలంటే మనకి ఎగ్జామ్లో డైరెక్ట్గా అడుగుతున్నారు. సో డైరెక్ట్గా ఎలా అడుగుతారు అంటే 1773 యాక్ట్ని ఏమంటాము అని అడుగుతున్నారు. సో 1773 యాక్ట్ ఈజ్ నోన్ యాజ్ రెగ్యులేటింగ్ యాక్ట్. 1784 యాక్ట్ ఈజ్ నోన్ యాజ్ పిట్స్ ఇండియా యాక్ట్. అండ్ దీని తర్వాత మనకి చార్టర్ వచ్చినాయి అంటే 1813, 33 అండ్ 53 దీన్ని చార్టర్ యాక్ట్స్ అంటారు. అలాగే 1858 యాక్ట్ని ఏమంటామంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అంటున్నాము. సో 1909 యాక్ట్ని ఏమంటున్నామంటే మోర్లో మింటో రిఫార్మ్స్. 1919 యాక్ట్ని ఏమంటున్నామంటే మోంటాగు చెఫ్స్ఫోర్డ్ రిఫార్మ్స్. 1935 ఏమంటున్నామంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్. 1942 ఏమంటున్నామంటే క్రిప్స్ మిషన్. 1946 ఏమంటున్నాము అంటే 1946లో జరిగింది ఏంటంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్. 1947 మౌంట్ బ్యాటన్ ప్లాన్ అండ్ 1947 లాస్ట్ ప్లాన్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్. సో ఇవి మనం అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేయడానికి కన్నా ముందు గల హిస్టరీ అంటే దాని వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్స్. సో ఈ బ్యాక్గ్రౌండ్స్ నుండి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు మనం ఎక్కువగా ఎందులో నుండి తీసుకున్నామంటే 1945 ఈ యాక్ట్లో నుండి మనం ఎక్కువ ప్రొవిజన్స్ మనం తీసుకోవడం జరిగింది. సో అందు గురించి 1935 యాక్ట్ని మనం ఏమంటామంటే బ్లూ ప్రింట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటాం. బ్లూ ప్రింట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రైట్. సో ఇక్కడ మనకి ఎగ్జామ్లో డైరెక్ట్గా 1773 యాక్ట్ ఈజ్ నోన్ యాజ్ రెగ్యులేటింగ్ యాక్ట్.
1784 యాక్ట్ ఈస్ నోన్ యాజ్ బిట్స్ ఇండియా యాక్ట్ అంటాం. అయితే ఇందులో నుండి మనకు అడిగితే ఇంకొంచెం మనం లోపల చూస్తే ఈ 73 యాక్ట్ ప్రకారం సో దీని గురించి మళ్ళీ నేను తర్వాత డిస్కస్ చేస్తాను. అంటే బేసికల్గా మనకి కావాలి కాబట్టి సో బేసిక్స్ అన్నీ నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దీని తర్వాత మనకి మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అంటే మన కాన్స్టిట్యూషన్ ఎలా రాశారు. సో ఇందులో మనము అంటే మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రాయడానికి గల ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ కానీ మనం ఒకసారి చూసినట్లయితే సో ఇందులో నుండి మనకి మెయిన్గా ఈ కమిటీస్, అంటే మన కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేసినప్పుడు కొన్ని కమిటీస్ ఏర్పడినాయి. అంటే ఈ కమిటీస్ వాటి యొక్క చైర్మన్స్, సో వీటి గురించి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతాను. సో యూనియన్ పవర్ కమిటీ అంటే కాన్స్టిట్యూషన్ మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో సో కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ అవుతున్నప్పుడు కొన్ని కమిటీస్ మనకు వేయడం జరిగింది. సో మనకి ఎగ్జాంపుల్ ఎలా అడుగుతున్నారంటే యూనియన్ పవర్ కమిటీ అండ్ యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ అండ్ స్టేట్స్ కమిటీ. దీనికి హెడ్ ఎవరు అంటే అండి జవహర్లాల్ నెహ్రూ. ఎక్కడ అంటే దీనికి మనం గుర్తుపెట్టుకోవాల్సిన టెక్నిక్ ఏంటంటే మనకి యూనియన్, సో ఇలా యూనియన్ అని వచ్చినప్పుడు మనం జవహర్లాల్ నెహ్రూ అని గుర్తుపెట్టుకుంటాము. సో యూనియన్ పవర్ కమిటీ, యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ అండ్ స్టేట్స్ కమిటీ, సో దీనికి సంబంధించినటువంటి చైర్మన్ ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. అలాగే డ్రాఫ్టింగ్ కమిటీ, ఇది ఎక్కువసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ అండి. సో డ్రాఫ్టింగ్ కమిటీ హెడ్ ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నెక్స్ట్ స్టీరింగ్ కమిటీ. సో స్టీరింగ్ అంటే మనకి ఇంపార్టెంట్ కదండి. సో మన ప్రెసిడెంట్ అనేవాళ్ళు మనకి ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి ఆయన ఒక మన ఇండియాకి అంటే మన కంట్రీకి ఒక స్టీరింగ్, అంటే ఆయనే కదా ఇంపార్టెంట్, మనల్ని అందరినీ డ్రైవ్ చేస్తున్నారు ఒక డెవలప్మెంట్ వైపు. కాబట్టి స్టీరింగ్ అనేది ఎవరి చేతిలో ఉంటుందండి, ఇంపార్టెంట్ పర్సన్. అందు గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చైర్మన్ ఆఫ్ ద స్టీరింగ్ కమిటీ. తర్వాత ఫండమెంటల్ రైట్స్ కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈజ్ ద ఫండమెంటల్ రైట్స్ కమిటీ. ఈ 6 కమిటీస్ నుండి మనకి మోస్ట్లీ మనకి క్వశ్చన్ అడగడం జరుగుతుందండి. నెక్స్ట్ ఎంఎన్ రాయ్. సో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫ్రేమ్ అవ్వడానికి గల ముఖ్యమైన వ్యక్తి ఎవరు అంటే ద ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫర్ ఇండియా వాజ్ పుట్ ఫార్వర్డ్ ఇన్ ద ఇయర్ 1935. అంటే 1934లో ఫస్ట్ టైం ఎంఎన్ రాయ్ చెప్తారండి ఇలా మీకు ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉండాలి అని చెప్పి. సో దీన్ని 1935 ఐఎన్సిలో ఫస్ట్ టైం దీన్ని రెజల్యూషన్ పాస్ చేస్తారు. అలా పాస్ చేసిన తర్వాత 1938లో జవహర్లాల్ నెహ్రూ గారు దీన్ని ఇంకా ఫార్వర్డ్ చేస్తారు, అంటే ఫార్వర్డ్ తీసుకొస్తారు. అప్పుడు 1940లో ఏం జరుగుతుంది అంటే బ్రిటిషర్స్ దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఈ డిమాండ్ ఏ డిమాండ్ అండి, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిమాండ్ని. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిమాండ్ని ఏ సంవత్సరంలో బ్రిటిషర్స్ ఆమోదించారు అంటే 1940. దీన్నే వాళ్ళు ఏమని చెప్తారు అంటే ఆగస్ట్ ఆఫర్. సో దీన్నే వాళ్ళు ఆగస్ట్ ఆఫర్ ఏ ఇయర్ అండి 1940. ఆగస్ట్ ఆఫర్ అంటే అర్థం ఏంటి అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని బ్రిటిష్ వాళ్ళు ఆమోదించబడిన అంశము. ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. సో యు మే గెట్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ఏరియా. అంటే మీరు ఇందులో నుండి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఏంటి ఎంఎన్ రాయ్ అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని మొట్టమొదట ప్రతిపాదించింది. హూ డిడ్ ప్రపోజ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫర్ ద ఫస్ట్ టైం? ఎంఎన్ రాయ్, విచ్ వాజ్ పాస్డ్ ఇన్ ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ ద ఇయర్ 1935. సో దీన్ని బ్రిటిషర్స్ ఎప్పుడు యాక్సెప్ట్ చేశారు అంటే 1940. సో ఈ డిమాండ్నే ఏమని చెప్పారు అంటే ఆగస్ట్ ఆఫర్. సో ఆగస్ట్ ఆఫర్ ద్వారా మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ బ్రిటిషర్స్ ఆమోదించారు. రైట్. సో దీని తర్వాత నెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత మనకి డాక్టర్ సచ్చిదానంద సిన్హా. సో డాక్టర్ సచ్చిదానంద సిన్హా ద ఓల్డ్ మెంబర్ వాజ్ ఎలక్టెడ్ యాజ్, అంటే ఓల్డ్ మెంబర్ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఓల్డ్ మెంబర్ ఎలక్టెడ్ యాజ్ ద టెంపరరీ ప్రెసిడెంట్. సో టెంపరరీ ప్రెసిడెంట్గా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఎప్పుడండి? December 9th, 1946. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. హూ వాజ్ ద టెంపరరీ ప్రెసిడెంట్ ఆఫ్
కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే డాక్టర్ సచ్చిదానంద సిన్హా. సో నెక్స్ట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ద ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. హీ వాజ్ ద ఫస్ట్ పర్మనెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ December 13th 1946. సో డిసెంబర్ 13th 1946. సో అప్పుడు ఎన్నికవుతారు. నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఎవరు ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని పాస్ చేశారు? సో ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ వాజ్ మూవ్డ్ బై జవహర్లాల్ నెహ్రూ గారు. సో ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ వాజ్ మూవ్డ్ బై జవహర్లాల్ నెహ్రూ. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో దీంతో పాటుగా ఇంకొన్ని ఈ మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే 22 జూలై 1947 రోజున మనం అడాప్టెడ్ నేషనల్ ఫ్లాగ్. చాలాసార్లు ఈ క్వశ్చన్స్ అడిగారండి. ఎప్పుడు మన నేషనల్ ఫ్లాగ్ని మనం అడాప్ట్ చేసాము, ఎప్పుడు మన నేషనల్ ఫ్లాగ్ని మనము అడాప్ట్ చేసుకున్నాము అంటే 22 జూలై 1947. ఎప్పుడు మన నేషనల్ ఆంథమ్ని మనం అడాప్ట్ చేసుకున్నాము అంటే 24 జనవరి 1950. ఇక్కడే చాలామంది తప్పు చేస్తారండి. 26 జనవరి పెట్టేస్తారు. 26 జనవరి కాదండి, 24 జనవరి 1950 నేషనల్ ఆంథమ్. సో మన నేషనల్ ఆంథమ్ ఎవరు రాశారండి? నేషనల్ సాంగ్ చాలా ఇంపార్టెంట్. నేషనల్ ఆంథమ్ వాజ్ రిటన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. సో నేషనల్ ఆంథమ్ ఎవరు రాశారండి? రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఏ బుక్లో రాశారు? గీతాంజలి అనే బుక్లో రాశారు. రైట్. నేషనల్ సాంగ్ ఎవరు రాశారు? నేషనల్ సాంగ్ వాజ్ రిటన్ బై బకిం చంద్ర చటర్జీ. సో నేషనల్ సాంగ్ అంటే వందే మాతరం వాజ్ రిటన్ బై బకిం చంద్ర చటర్జీ. సో ఇంకొక కొన్ని టెక్స్ట్ బుక్స్లో బకిం చంద్ర చటోపాధ్యాయ అని ఉంటుంది. సో ఇది నేషనల్ సాంగ్ అనేది గీతాంజలి బుక్లో నుండి తీసుకోవడం జరిగింది. ఆ గీతాంజలి బుక్ గాను రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. సో నేషనల్ సాంగ్ అనేది బకిం చంద్ర చటర్జీ గారు ఆనందమఠ్ అనే బుక్లో రాశారు. ఆనందమఠ్ అనే బుక్లో నుండి మనం నేషనల్ సాంగ్ తీసుకోవడం జరిగింది. ఇది ఆనందమఠ్. సో ఆనందమఠ్. సో ఇదేమో గీతాంజలి. సో గీతాంజలి బుక్లో నుండేమో నేషనల్ ఆంథమ్ అండ్ ఆనందమఠ్ బుక్లో నుండేమో నేషనల్ సాంగ్. ఇవి నెక్స్ట్ 24 జనవరి 1915 మనం డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా మనం అడాప్ట్ చేసుకున్నాము. సో ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా మనం ఎవరిని అడాప్ట్ చేసుకున్నామండి? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. అయితే మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, సో ఇక్కడ ప్రెసిడెంట్కి అండ్ ఇక్కడ ప్రెసిడెంట్కి తేడా ఏంటి అని. సో ఇక్కడ ఈ ప్రెసిడెంట్ అనేది దేనికి సంబంధించింది అంటే ఈ ప్రెసిడెంట్ అనేది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి సంబంధించింది. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇది అనేది ఇండియా ఫామ్ అయిపోయిన తర్వాత సో ఇండియాకి ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. రైట్. నెక్స్ట్ మన కాన్స్టిట్యూషన్ ఎప్పుడు పాస్ చేశాము? సో 26 నవంబర్ 1949 కాన్స్టిట్యూషన్ వాజ్ ఫార్మ్డ్. సో కాన్స్టిట్యూషన్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ ద November 26, 1949. మన కాన్స్టిట్యూషన్ ఎప్పుడు నుండి అమల్లోకి వచ్చింది అంటే కేమ్ ఇన్ టు ఫోర్స్. ఎప్పుడు అమల్లోకి వచ్చింది? జనవరి 26, 1950. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చండి, సో ఎందుకు మనం ఇక్కడ ఈ 2 months పీరియడ్ వెయిట్ చేసాము? సో ఎందుకు ఇక్కడ మనం ఈ 2 months పీరియడ్ వెయిట్ చేసాము అంటే నవంబర్ 26, 1949 ఆల్రెడీ మనం మన కాన్స్టిట్యూషన్ని పాస్ చేసాము. బిల్ పాస్ అయిపోయింది. సో మొత్తం అంతా ఆ రోజు ఎనాక్ట్ అయిపోయింది. కానీ కేమ్ ఇన్ టు ద ఫోర్స్ ఎప్పుడు దాన్ని అమల్లోకి తీసుకొచ్చాము అంటే 26th జనవరి 1950. ఎందుకంటేనండి మనకి 26th జనవరి అనేది మన హిస్టరీలో ఆస్పీషియస్ డే. ఎందుకంటే 1930 జనవరి 26న లోహోర్ సెక్షన్లో మనం ఒక ఇంపార్టెంట్ రెజల్యూషన్ పాస్ చేస్తాము. దాన్నే పూర్ణ స్వరాజ్. సో ఈ పూర్ణ స్వరాజ్ డిక్లరేషన్ అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్
అనేది మనం ఫస్ట్ టైం ఎప్పుడు స్టార్ట్ చేసాము అంటే జనవరి 26 1930, జనవరి 26 1930 ఫస్ట్ టైం వివర్ పాస్డ్ పూర్ణ స్వరాజ్ డిక్లరేషన్. సో అందు గురించి మనం ఇక్కడ ఒక 2 నెలలు వెయిట్ చేసి, సో ఆ రోజు ఇంపార్టెంట్ కాబట్టి జనవరి 26 1950న మనం మన కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన రోజు, కేమ్ ఇన్ టు ద ఫోర్స్ అంటే అమలులోకి వచ్చిన రోజు. రాయడం ఎప్పుడు పూర్తయింది, కాన్స్టిట్యూషన్ వాజ్ పాస్డ్ అండ్ ఎనాక్టెడ్ అనేది ఎప్పుడు అంటే 1949 జనవరి 26. సో ఇందులో కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కానీ మనం చూసుకుంటే, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్. సో మన కాన్స్టిట్యూషన్ సింబల్ ఎలిఫెంట్, కాన్స్టిట్యూషన్ సింబల్ ఎలిఫెంట్ అండి, సింబల్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎలిఫెంట్. నెక్స్ట్ బిఎన్ రాయ్ వాజ్ ద కాన్స్టిట్యూషనల్ లీగల్ అడ్వైజర్, బిఎన్ రాయ్ గారు కాన్స్టిట్యూషనల్ లీగల్ అడ్వైజర్. ఎస్ఎన్ ముఖర్జీ గారు చీఫ్ డ్రాఫ్ట్ మ్యాన్, అంటే డ్రాఫ్టింగ్ రాసింది మొత్తం అంతా ఒకసారి చెక్ చేసేది ఎవరు అంటే ఎస్ఎన్ ముఖర్జీ. అండ్ ప్రేమ్ బిహారీ బోస్ గారు క్యాలిగ్రాఫర్, క్యాలిగ్రాఫర్ అంటే స్టైల్, రాసే స్టైల్ ఉంటుంది కదా, లెటరింగ్ స్టైల్, ఆ లెటరింగ్ స్టైల్ని రాసే వాళ్ళని క్యాలిగ్రాఫర్ అంటామండి. సో అలా క్యాలిగ్రాఫర్ ఎవరు అంటే ప్రేమ్ బిహారీ బోస్. సో నెక్స్ట్ మనం మన యొక్క ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ కానీ మనం తీసుకుంటే, అంటే కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చినప్పుడు అంటే 1950 జనవరి 26 కానీ మనం చూసుకుంటే, మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో మనకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అంటే, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే 395 ఆర్టికల్స్. ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే 22 పార్ట్స్. ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి అంటే 8 షెడ్యూల్స్. సో అసలు ఆర్టికల్స్ అంటే ఏంటి, పార్ట్స్ అంటే ఏంటి, షెడ్యూల్స్ అంటే ఏంటి అనేది మనము ఒక అండర్స్టాండింగ్ కోసం, జస్ట్ ఒక అండర్స్టాండింగ్ కోసం మనం చూస్తే, మన కాన్స్టిట్యూషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ బుక్. కాన్స్టిట్యూషన్ అనేది ఒక పుస్తకం అండి, ఒక బుక్ అనుకుంటే, బుక్కే నిజంగా. ఒకసారి కొద్దిసేపు అనుకుందాం, బుక్కే కానీ అనుకుందాం. ఒక బుక్ అనుకొని మనం మన ఇంటర్మీడియట్లో కానీ లేదా 10th క్లాస్లో కానీ టెక్స్ట్ బుక్స్ని కానీ మనం ఒకసారి ఊహించుకుంటే, అందులో ఫస్ట్ ఇది ప్రిఫేస్ అని ఉంటుందండి. ప్రిఫేస్ ఈ ప్రిఫేస్ అనేది ఏంటి అంటే, ఈ కాన్స్టిట్యూషన్లో ప్రిఫేస్ అనేది ఏంటి అంటే ప్రియాంబుల్. అందుకని ప్రియాంబుల్ని మనం ఏమంటాము అంటే ఇంట్రడక్షన్ టు ద కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్ని మనం ఏమంటామండి ఇంట్రడక్షన్ టు ద కాన్స్టిట్యూషన్. సో మనము ప్రియాంబుల్ తర్వాత లోపల ఇండాక్స్కి వెళ్తామండి. సో ఇండాక్స్కి వెళ్ళినప్పుడు మనకి చాప్టర్స్ వైజ్ ఉంటాయి. ఫస్ట్ యూనిట్, ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్ అని ఇలా చాప్టర్స్ లాగా ఉన్నవి ఏంటి అంటే షెడ్యూల్స్. ఆ షెడ్యూల్స్ లోపల మళ్ళీ మనకి 1.1, 1.2, 1.3, 1.4 అలా సబ్ యూనిట్స్ ఉంటాయి. వాటిని మనం పార్ట్స్ అంటాము. మళ్ళీ ఆ పార్ట్స్లో 1.1.A, 1.1.B, 1.1.C అలాంటివన్నీ కూడా ఆర్టికల్స్. అంటే మనకి ఆర్టికల్ అనేది ఎగ్జాక్ట్గా మనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. రైట్. అయితే మన కాన్స్టిట్యూషన్ తీసుకుంటే ప్రపంచంలో అతిపెద్ద కాన్స్టిట్యూషన్ ఏది అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో అతిపెద్ద కాన్స్టిట్యూషన్, బిగ్గెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ ఏది అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో మన కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ కాన్స్టిట్యూషన్. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎగ్జామ్లో అడిగే పాయింట్ ఏంటి అంటే, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ రిటర్న్ కాన్స్టిట్యూషన్. అయితే అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్స్ ఏవండి? సో వరల్డ్లో అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్, బ్రిటన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ద అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్. ఇండియాలో కాదు, వరల్డ్లో అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ కంట్రీ ఏది అంటే బ్రిటన్. రైట్. సో వరల్డ్లో లెందియెస్ట్ కాన్స్టిట్యూషన్ ఏది అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఒక బుక్ అనుకుంటే, ఆ బుక్లో ప్రిఫేస్ అనేది ఏంటి అంటే ప్రియాంబుల్. అంటే కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్ అనేది ఏంటంటే ప్రిఫేస్కి సంబంధించింది. ఇట్ వాజ్ ఇంట్రడక్షన్ టు ద కాన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఈ ప్రియాంబుల్నే మనం ఏమంటాము అంటే హార్ట్ అండ్ సోల్.
హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. చాలా ఇంపార్టెంట్ అండి, ఇవి మనకి ఎగ్జామ్లో రిపీట్ అవుతాయి. ప్రియాంబుల్ ఈజ్ ఇంట్రడక్షన్ టు ద కాన్స్టిట్యూషన్, అండ్ ప్రియాంబుల్నే ఇంకొక మనం ఏమంటామంటే హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఉన్న థింగ్స్. అంటే ఎట్ ప్రజెంట్ ఉన్న కాన్స్టిట్యూషన్ అంటే 2023లో కానీ మనం చూస్తే 2022 కానీ మనం చూసినట్లయితే 2022కి మనం చూసినట్లయితే మనకి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే 448 ఆర్టికల్స్. ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే 25 పార్ట్స్. ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి అంటే 12 షెడ్యూల్స్. సో ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేటప్పటికి 3 షెడ్యూల్స్ పెరిగినాయి అండి. ఇక్కడికి వచ్చేటప్పటికి 3 షెడ్యూల్స్ పెరిగినాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేటప్పటికి 3 పార్ట్స్ పెరిగినాయి. ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేటప్పటికి 4 షెడ్యూల్స్ పెరిగినాయి. రైట్. సో నెక్స్ట్ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే షెడ్యూల్స్ గురించి మనకు అడుగుతారండి. మొత్తం మనం 12 షెడ్యూల్స్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి నేను మీకు ఒక టెక్నిక్ కూడా చెప్తాను, అంటే ఏ విధంగా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనేది. సో వన్స్ ఇది మనకు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఈ టెక్నిక్ లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ ప్రియాంబుల్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ప్రియాంబుల్ మీద మనకి క్వశ్చన్స్ ఈ మధ్య ఎక్కువగా అడుగుతున్నారు. సో ప్రియాంబుల్ ఈజ్ ఇంట్రొడక్షన్ టు ద కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్ ఈజ్ ఇంట్రొడక్షన్ టు ద కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్ మనం ఇంట్రడక్షన్ టు ద కాన్స్టిట్యూషన్ అండ్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటాం. సో ఇట్ ఈస్ ఇంట్రడక్షన్ టు ద కాన్స్టిట్యూషన్ ఫస్ట్. అండ్ సో ఫార్ ప్రియాంబుల్ ఈజ్ అమెండెడ్ ఓన్లీ వన్స్. ఇప్పుడు వరకు మనం ప్రియాంబుల్ని ఎన్నిసార్లు మనం అమెండ్మెంట్ చేసామండి? ఓన్లీ వన్స్. సో ఇది కూడా ఎప్పుడు చేసాము? 1976 42nd అమెండ్మెంట్ ద్వారా చేసాము. అమెండ్మెంట్ అంటే మార్చడం అండి. మార్పులు చేర్పులు ఏమన్నా ఉంటే దాన్ని మనం అమెండ్మెంట్ అంటాము. 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 దాకా ప్రియాంబుల్ని ఇప్పుడు వరకు మనము ఒకసారి మార్చడం జరిగింది. సో ఈ మార్చినప్పుడు మనం ఏ పదాలు యాడ్ చేసాము, సో ఏ వర్డ్స్ మనం యాడ్ చేసాము అంటే ఇంటిగ్రిటీ, సోషలిస్ట్ అండ్ సెక్యులర్. ఇంటిగ్రిటీ, సోషలిస్ట్ అండ్ సెక్యులర్, ISS అని మనం గుర్తుపెట్టుకుంటాం. లేదంటే SIS కానీ లేదా SSI కానీ ఎలా అయినా మీరు గుర్తుపెట్టుకోండి. I అంటే ఇంటిగ్రిటీ అంటే అందరినీ కలుపుకొని పోవడం, బ్రదర్హుడ్నెస్ని పెంచడం. సోషలిస్ట్ అండ్ సెక్యులర్, సోషలిస్ట్ అంటే మనది డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ సోషలిస్ట్ కంట్రీ. అండ్ సెక్యులర్ అంటే ఇండియాకి ఎటువంటి మతం అంటే మతానికి సంబంధించింది కూడా. అంటే మనకి ఇండియాకి ఇండియా నేషన్ యొక్క మతం ఏంటండి? ఇండియా డజంట్ హ్యావ్ ఎనీ రిలీజియన్. సో మనకి ఎటువంటి రిలీజను లేదు. సో అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ డజంట్ హ్యావ్ ఎనీ స్టేట్ రిలీజియన్. సో మనకి ఎటువంటి రిలీజన్ లేదు. ఈ 3 పదాలు మనం ప్రియాంబుల్కి యాడ్ చేసాము. సో సెకండ్ అమెండ్మెంట్ని మనం ఏమంటాము అంటే 42nd అమెండ్మెంట్ని మనం ఏమంటాము అంటే మినీ కాన్స్టిట్యూషన్ అంటాము. రైట్. సో ఇండియన్ డెమోక్రసీ, సో మన యొక్క అంటే ఇండియా అంటే ఈ ప్రియాంబుల్లో మనకి సావరిన్, సోషలిస్ట్, డెమోక్రటిక్, ఇలా ఇంటిగ్రిటీ, ఇలా మనకి ఒక 5 ఇంపార్టెంట్ వర్డ్స్ ఉంటాయండి. సో అందులో మనం అంటే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఇండియన్ డెమోక్రసీ, డైరెక్ట్ డెమోక్రసీ అంటే డెమోక్రసీ 2 టైప్స్ ఉంటుంది. సో డైరెక్ట్ డెమోక్రసీ ఉంటుంది, ఇండైరెక్ట్ డెమోక్రసీ ఉంటుంది. డెమోక్రసీ అంటే అర్థం ఏంటంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వము. అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని మనం ఏమంటాము అంటే డెమోక్రటిక్ కంట్రీ అంటాము. సో ఇండియా ఈజ్ ఎ డెమోక్రటరీ బికాస్ ఆఫ్ ఆర్ ఇండియన్ లీడర్స్ ఆర్ ఎలక్టెడ్ బై పీపుల్, అంటే మన ద్వారా ఎన్నుకోబడుతున్నారు కాబట్టి. సో వాళ్ళని మనం ఏమంటాం అంటే అలాంటి కంట్రీస్ని మనం ఏమంటామంటే డెమోక్రటిక్ కంట్రీ. సో ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. సో కానీ ఇండియా డెమోక్రసీ ఈజ్ ఇండైరెక్ట్ డెమోక్రసీ. డైరెక్ట్ డెమోక్రసీ ప్రపంచంలో ఏది ఉంది అని అడుగుతారండి. సో డైరెక్ట్ డెమోక్రసీ ఈజ్ అ స్విట్జర్లాండ్. అంటే చిన్న దేశాలకి డైరెక్ట్ డెమోక్రసీ, ఎందుకంటే డైరెక్ట్ డెమోక్రసీలో మళ్ళీ 4 టూల్స్ ఉంటాయి.
సో రెఫరెండమ్, ఇనిషియేటివ్, రీకాల్ అండ్ ప్లెబిసైట్ అని. సో వాటి గురించి కూడా నేను నెక్స్ట్ మీకు ఎస్ఎస్సి క్లాసెస్ ఆల్రెడీ చేస్తున్నామండి. సో అందులో సిలబస్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇన్ డెప్త్గా ఆ క్లాసెస్లో చెప్తాను. అంటే రెఫరెండమ్ అంటే ఏంటి, ఇండియాలో ఎక్కడ రెఫరెండమ్ పెట్టారు, ప్లెబిసైట్ ఎక్కడ ప్లెబిసైట్ పెట్టారు, ఎక్కడ ఇనిషియేటివ్ ఏమన్నా ఎక్కడైనా పెట్టారా, పెడితే అసలు ఇనిషియేటివ్ ఏంటి, అంటే రీకాల్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా డైరెక్ట్ డెమోక్రసీ యొక్క టూల్స్. నెక్స్ట్ ఇండియా ఈజ్ ఒకవేళ మంది ఫెడరల్ అండ్ యూనిటరీ బయాస్లో ఉంటుంది. సో ఈ ఫెడరల్ అంటే ఏంటి, యూనిటరీ అంటే ఏంటి నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. కానీ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏమడుగుతారంటే ఇండియా ఈజ్ ఏ క్వాసీ ఫెడరల్, ఇండియా ఈజ్ ఎ ఫెడరలా, ఇండియా ఈజ్ ఎ యూనిటరియా, ఇండియా ఈజ్ నన్ ఆఫ్ దీసా, లేదా ఇండియా ఈజ్ ఎ క్వాసీ ఫెడరలా. క్వాసీ ఫెడరల్ అంటే ఆఫ్ ద ఫెడరల్ ఫీచర్స్ ఉంటాయి మనకి, ఆఫ్ ద యూనిటరీ ఫీచర్స్ ఉంటాయి. సో ఇండియా ఈజ్ ఎ క్వాసీ ఫెడరల్ సిస్టమ్, ఇండియా ఈజ్ ఎ క్వాసీ ఫెడరల్ కంట్రీ అని కూడా మనం చెప్పొచ్చు. రైట్. సో నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే పార్లమెంట్. సో డైరెక్ట్గా ఇప్పుడు మనం పార్లమెంట్కి వెళ్తున్నాము. సో ఇందులో మనం ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పీస్ ఆల్రెడీ మనం ఇంకో వీడియో చేయడం జరిగింది. సో అందులో నుండి కూడా మనకి మ్యాక్సిమం అడిగితే క్వశ్చన్ అడగవచ్చు. సో ఇందులో నుండి మనకి డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతారండి. 99% ఇందులో నుండి మనకు క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, ప్రాబిలిటీ ఎక్కువగా ఉంది కాబట్టి. సో ఫస్ట్ మనం క్వశ్చన్స్ ఎక్కడి నుండి ఎక్కువగా అడుగుతారో ఆ పార్ట్ మనం చదువుకున్న తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ మనం చెప్పడం జరుగుతుంది. సో పార్లమెంట్ అంటే అర్థం ఏంటి అంటే పార్లమెంట్ ఈజ్ కన్సిస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్, లోక్సభ అండ్ ద రాజ్యసభ. ఫస్ట్ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే మనకి పార్లమెంట్ అని ఎవరెవరిని అంటాము. పార్లమెంట్ అని ప్రెసిడెంట్ని, లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ని, లోక్సభని, రాజ్యసభని కలిపి మనం ఏమంటాము అంటే ఈ మూడింటిని కలిపి మనం పార్లమెంట్ అంటాము. ఒక్కొక్కసారి మనకి ఎలా అడుగుతాడంటే ఈజ్ ప్రెసిడెంట్ మెంబర్ ఇన్ ద పార్లమెంట్ అని అడుగుతాడు. అంటే ప్రెసిడెంట్ అనేవాడు పార్లమెంట్లో సభ్యుడా అని అడుగుతారు. సో ఈజ్ ప్రెసిడెంట్ మెంబర్ ఇన్ ద పార్లమెంట్ కాదండి. సో ప్రెసిడెంట్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఇన్ ద పార్లమెంట్. ప్రెసిడెంట్ అనేవాడు పార్లమెంట్లో సభ్యుడు కాదు. ప్రెసిడెంట్ అనేవారు పార్లమెంట్లో ఒక పార్ట్. ప్రెసిడెంట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్. ప్రెసిడెంట్ అనేవారు పార్లమెంట్లో సభ్యులు కాదు. ప్రెసిడెంట్ అనేవాళ్ళు పార్లమెంట్కి ఒక భాగము. రైట్. దాని తర్వాత లోక్సభ అండ్ ద రాజ్యసభ. సో ఇదంతా కూడా మనకి పార్లమెంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్గన్స్ అని మనం చెప్తాం. ఫస్ట్ మనం ప్రెసిడెంట్ గురించి చూద్దాం. సో ప్రెసిడెంట్ ఈజ్ హెడ్ ఆఫ్ ద స్టేట్. he is a first citizen of India. So president is a head of the state. అంటే మన కంట్రీకి హెడ్ ఎవరు, ఇక్కడ మనకి ఇద్దరు హెడ్లు ఉంటారండి. నామినల్ హెడ్ ఉంటారు, రియల్ హెడ్ ఉంటారు. ప్రెసిడెంట్ ఈజ్ ఎ నామినల్ హెడ్. సో రియల్ హెడ్ అయితే ఇండియాకి ప్రైమ్ మినిస్టర్. నామినల్ హెడ్ ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ అనే వారిని మనము ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ అంటాము. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఏజ్ ఎంత ఉండాలి అంటే 35. అంటే ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో మనం పార్టిసిపేట్ చేయాలంటే మినిమం వయసు 35 సంవత్సరాలు ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్. టెన్యూర్ ఎంత ఉండాలండి 5 years. అంటే టెన్యూర్ అంటే పదవీ కాలం, ప్రెసిడెంట్ యొక్క పదవీ కాలం 5 years. ప్రెసిడెంట్ని రిమూవింగ్ సిస్టమ్ను మనం ఏమంటాము అంటే ఇంపీచ్మెంట్. రిమూవింగ్ ప్రాసెస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ ఇంపీచ్మెంట్. ఓత్ ప్రెసిడెంట్ చేత ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారండి? CJI, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఓత్ అండ్ అఫర్మేషన్ ప్రెసిడెంట్కి చేయిస్తాడు. నెక్స్ట్ ప్రెసిడెంట్కి ఒకవేళ రిజిగ్నేషన్ చేయాలి అంటే రిజిగ్నేషన్ లెటర్ ఎవరు పట్టుకొని వెళ్ళి ఇస్తారు? వైస్ ప్రెసిడెంట్కి ఇస్తారు. సో ప్రెసిడెంట్ రిజిగ్నేషన్ చేయాలి అంటే రిజిగ్నేషన్ లెటర్ వైస్ ప్రెసిడెంట్కి ఇస్తారు. ఒకవేళ ప్రెసిడెంట్ పోస్ట్ వెకేట్గా ఉంటే ప్రెసిడెంట్ పోస్ట్లోకి ఎవరు వస్తారండి? వైస్ ప్రెసిడెంట్. ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా వెకేట్ అయిపోయింది, అప్పుడు ఈ పోస్ట్లోకి ఎవరు వస్తారండి? CJI, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అంటే ప్రెసిడెంట్ పోస్ట్ వికెట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ వికెట్. ఆ టైంలో ప్రెసిడెంట్గా ఎవరు వస్తారో అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇలా ఫస్ట్ CJI ప్రెసిడెంట్గా
యాక్ట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే హదులతుల్లా. మొహమ్మద్ హదులతుల్లా వాజ్ ద ఫస్ట్ సిజిఐ యాక్టింగ్ యాజ్ ఏ ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరిగే ఆ సిస్టమ్ను ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ సభ్యులందరినీ కలిపి మనం ఏమంటామంటే ఎలక్ట్రల్ కాలేజ్. ఆ మెంబర్స్ అందరినీ కలిపి మనం ఏమంటాము ఎలక్ట్రల్ కాలేజ్. ఈ ఎలక్ట్రల్ కాలేజ్లో ఎవరెవరు మెంబర్స్ ఉంటారండి? ఈ ఎలక్ట్రల్ కాలేజ్లో ఎవరెవరు మెంబర్స్ ఉంటారంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎలక్టెడ్ elected members of elected members of Lok Sabha, elected members of Rajya Sabha, and elected members of state legislative assembly and MLAs, plus Delhi and Pondicherry, plus assemblies of union territory assemblies of Delhi and పాండుచేరి. అంటే ఇప్పుడు పూదుచేరి అయిపోయిందండి అది. సో ఢిల్లీ అండ్ పూదుచేరి. ఇక్కడ మనము అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసేది ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్. ఒక్కొక్కసారి మీకు ఎగ్జామ్లో ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు అని అడిగినప్పుడు టోటల్ మెంబర్స్ అని కూడా అడుగుతారండి. సో టోటల్ అనేది తప్పు, ఎందుకంటే టోటల్ అంటే సో ఎలా వస్తుంది? టోటల్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్టెడ్ ప్లస్ నామినేటెడ్, ఈ రెండు వచ్చేస్తాయి. సో ఈ రెండు వస్తాయి కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నామినేటెడ్ కూడా తప్పు, ఎలక్టెడ్ కూడా తప్పు. నామినేటెడ్ తప్పు అండ్ టోటల్ తప్పు, ఓన్లీ ఎలక్టెడ్ రైట్. సో ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ, elected members of Rajya Sabha, elected members of State Legislative Assembly, plus elected members of Delhi and Pondicherry. Right. Removing process. So removing process ను మనం ఏమంటాము అంటే ఇంపీచ్మెంట్ అంటామండి. ఇంపీచ్మెంట్. సో ఇంపీచ్మెంట్ ఈజ్ అ రిమూవింగ్ ప్రాసెస్ ఆఫ్ ప్రెసిడెంట్. ఈ ఇంపీచ్మెంట్ అనే పదం ఓన్లీ మనం ప్రెసిడెంట్కి మాత్రమే వాడతాము. సో ప్రెసిడెంట్ని ఇంపీచ్మెంట్ ఎవరు చేస్తారండి? ఇంపీచ్మెంట్ ఎవరు చేస్తారు? టోటల్ మెంబర్స్ ఇన్ ద పార్లమెంట్. అందు గురించి ఎవరు రిమూవ్ చేస్తారో అంటే పార్లమెంట్ అని మనం చెప్తాము. అంటే లోక్సభలో ఉన్న టోటల్ మెంబర్స్ అండ్ రాజ్యసభలో ఉన్న టోటల్ మెంబర్స్. నెక్స్ట్ ప్రెసిడెంట్ పవర్స్ కానీ మనం చూసినట్లయితే సో ప్రెసిడెంట్కి ఎగ్జిక్యూటివ్ పవర్, లెజిస్లేటివ్ పవర్, ఫినాన్షియల్ పవర్, జ్యుడిషియల్ పవర్, డిప్లొమాటిక్ పవర్, మిలిటరీ పవర్ అండ్ ఎమర్జెన్సీ పవర్. సో ఇలా మనకి ఒక 7 ఇంపార్టెంట్ పవర్స్ ఉంటాయి ప్రెసిడెంట్కి. సో ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాం. ఎగ్జిక్యూటివ్ పవర్లో ఏముంటుందంటే ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ పవర్లో అందరినీ అపాయింట్ చేసే పవర్స్ ఉంటాయండి. అంటే ఈ అపాయింట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ అదర్ మినిస్టర్స్. సో అంటే ఎవరు? ప్రెసిడెంట్ అపాయింట్స్ ప్రైమ్ మినిస్టర్ అండ్ అదర్ మినిస్టర్స్. నెక్స్ట్ అటార్నీ జనరల్, ఏజీ అంటాము. అటార్నీ జనరల్ అంటే ఇండియాలో హయ్యెస్ట్ లా ఆఫీసర్. ఎవరండి? అటార్నీ జనరల్, ఏజీ అంటాము. సో ఈ ఏజీని కూడా ఎవరు నియమిస్తారండి? ప్రెసిడెంట్. అలాగే కాగ్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అండ్ యూపీఎస్సీ చైర్మన్స్ అండ్ అదర్ మెంబర్స్ని కూడా ప్రెసిడెంటే నియమిస్తాడు. అలాగే స్టేట్ గవర్నర్స్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ని కానీ, తమిళనాడు గవర్నర్ని కానీ, తెలంగాణ గవర్నర్ని కానీ, ఈ గవర్నర్స్ అందరినీ ఎవరు నియమిస్తారంటే ప్రెసిడెంట్. రైట్. నెక్స్ట్ లెజిస్లేటివ్ పవర్స్ ఏమేమి ఉంటాయి? సో లెజిస్లేటివ్ పవర్స్లో సమ్మన్ అనే పవరు, ప్రొరోగ్ అనే పవరు, డిజాల్వ్ అనే పవరు ప్రెసిడెంట్కి ఉంటుంది. సమ్మన్ అంటే అర్థం ఏంటంటే కాల్ ఫర్ ద మీటింగ్, దాన్ని సమ్మింగ్ అంటాము. నెక్స్ట్ ప్రొరోగ్ అంటే ఎండ్ ఆఫ్ ద సెషన్. డిజాల్వ్ అనేది ఓన్లీ లోక్సభ మాత్రమే డిజాల్వ్ అవుతుంది. ఇది ఎందుకు అనేది నెక్స్ట్ నేను చెప్తానండి. సో ఎందుకంటే రాజ్యసభ పర్మనెంట్ హౌస్, రాజ్యసభ కెనాట్ బి డిజాల్వ్, ఎప్పటికీ అది డిజాల్వ్ అవ్వదు. సో లోక్సభ మాత్రమే ఏమవుతుందండి? డిజాల్వ్ అవుతుంది. నెక్స్ట్ he can summons the joint sitting of both the houses of parliament. సో పార్లమెంట్లో జాయింట్ సిట్టింగ్కి
ఎవరు కాల్ ఫర్ చేస్తారు, ఎవరు పిలుస్తారు జాయింట్ సిట్టింగ్ అంటే ప్రెసిడెంట్. ఎవరు దీనికి కాల్ ఫర్ చేస్తారు అంటే ప్రెసిడెంట్. రైట్. ఈ జాయింట్ సిట్టింగ్కి స్పీకర్ ప్రిసైడ్ ఓవర్ అంటాము. స్పీకర్గా ఎవరు ఉంటారు అంటే స్పీకర్ ఆఫ్ లోక్సభ. స్పీకర్గా ఎవరు ఉంటారండి? స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఒకవేళ స్పీకర్ ఆఫ్ లోక్సభ లేకపోతే డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఉంటారు. నెక్స్ట్ నెక్స్ట్ హీ నామినేట్ అంటే ప్రెసిడెంట్ నామినేట్ 12 మెంబర్స్ టు రాజ్యసభ. రాజ్యసభకి 12 మందిని ప్రెసిడెంట్ నామినేట్ చేస్తాడు. ఏ పవర్లో నామినేట్ చేస్తారండి? ఏ పవర్లో నామినేట్ చేస్తారంటే లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అలాగే ఇద్దరిని లోక్సభకి నామినేట్ చేస్తారు. వీళ్ళిద్దరూ ఆంగ్లో ఇండియన్స్ అయి ఉండాలి. ఈ 12 మంది సోషల్ సైన్సెస్, ఆర్ట్, లిటరేచర్ అండ్ సోషల్ సైన్సెస్, ఆర్ట్, లిటరేచర్ అండ్ ఇంకొక విభాగం ఉంటుంది. అలా 4 విభాగాలకి చెందిన వాళ్ళై ఉంటారు. నెక్స్ట్ హీ కెన్ ఇష్యూ ద ఆర్డినెన్స్. ఆర్డినెన్స్ అనేది ఆర్టికల్ నెంబర్ 123. సో ఆర్డినెన్స్ ఇష్యూ చేసే పవర్ ఎవరికి ఉంటుంది అంటే ప్రెసిడెంట్కి ఉంటుంది. ఎప్పుడైతే లోక్సభ రాజ్యసభ సెషన్స్లో ఉండవో అప్పుడు ప్రెసిడెంట్ హ్యాస్ ద పవర్ టు ఇష్యూ ఆర్డినెన్స్. ఈ ఆర్డినెన్స్ యొక్క టైం పీరియడ్ ఎంత ఉంటుంది అంటే ఎన్ని నెలల వరకు ఇది అమల్లో ఉంటుంది అంటే 6 months. ఆర్డినెన్స్ కెన్ అలైవ్ అప్ టు ద 6 months, అప్ టు ద డ్యూరేషన్ 6 months. నెక్స్ట్ ఫినాన్షియల్ పవర్స్. సో ఫినాన్షియల్ పవర్లో మోస్ట్ ఇంపార్టెంట్ పవర్ ఏంటంటే ఏదైనా ఒక మనీ బిల్లుని కానీ మనం లోక్సభలో ప్రవేశపెట్టాలి అంటే, సో ఏదైనా ఒక మనీ బిల్, సో మనీ బిల్ క్యాన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద లోక్సభ ఆఫ్టర్ ద prior permission from the president. After the prior permission from the president, then only we can introduce the financial bill into the Lok Sabha. Next, every 5 years ఒకసారి ఫినాన్స్ కమిషన్ని కాన్స్టిట్యూట్ చేసేది ఎవరు అంటే ప్రెసిడెంట్. నెక్స్ట్ ఎమర్జెన్సీ పవర్. ప్రెసిడెంట్కి ఎటువంటి ఎమర్జెన్సీ పవర్స్ ఉంటాయండి? సో నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ అండ్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. ఇందులో నుండి డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతారండి. నేషనల్ ఎమర్జెన్సీ ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ నెంబర్ 352. స్టేట్ ఎమర్జెన్సీ ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ నెంబర్ 356. ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ నెంబర్ 360. ఇప్పుడు వరకు మనం నేషనల్ ఎమర్జెన్సీస్ ఎన్నిసార్లు పెట్టాము? 3 సార్లు. ఇప్పుడు వరకు మనం స్టేట్ ఎమర్జెన్సీస్ ఎన్నిసార్లు పెట్టాము? అన్లిమిటెడ్. సో ఇప్పటి వరకు మనం ఫినాన్షియల్ ఎమర్జెన్సీస్ ఎన్నిసార్లు పెట్టాము? నో, ఒకసారి కూడా పెట్టలేదు. రైట్. ఇది ఇండియా చైనా వార్ అంటే నేషనల్ ఎమర్జెన్సీ పెట్టింది ఇండియా చైనా వార్, ఇండియా పాకిస్తాన్ వార్ అండ్ ఇన్సర్జెన్సీ మూమెంట్. అప్పుడు దీన్ని మనం పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్. ఇండియాలో ఆర్డినెన్స్ మేకింగ్ చేసే పవర్ ఎవరికి ఉంటుంది అంటే ప్రెసిడెంట్కి ఉంటుంది. ఇది 6 months ఉంటుంది. ఆల్రెడీ ఇందాక మనం చెప్పాము ఆర్టికల్ నెంబర్ 123 ప్రకారము. నెక్స్ట్ పారిడెన్ పవర్స్ అంటే జ్యుడిషియరీలో మనకున్న పవర్స్ ఏంటి అంటే పారిడెన్ పవర్స్. ఈ పారిడెన్ పవర్స్లో పారిడెన్ అంటే ఇండియాలో క్షమాభిక్ష పెట్టే అధికారం, అంటే ఇండియాలో ఉరిశిక్షని రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుంది అంటే ప్రెసిడెంట్కి ఉంటుందండి. సో ప్రెసిడెంట్ హ్యాస్ ద పవర్ టు dissolve the life sentence, dissolve the life punishment అంటే ఉరి శిక్ష, హ్యాంగింగ్. సో ఇండియాలో ఉరిశిక్షని రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుంది అంటే ప్రెసిడెంట్కి ఉంటుంది అండర్ పారిడెన్ పవర్స్. ఇలా మనకి ఎన్ని పారిడెన్ పవర్స్ ఉంటాయని మీకు అడుగుతారండి ఎగ్జామ్లో. 5 పారిడెన్ పవర్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇది పారిడెన్, కమ్యుటేషన్, రెమిషన్, రెస్పైట్ అండ్ రిప్రైవ్. సో వీటి గురించి నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను, ఎందుకంటే వీటి మీనింగ్స్ అడగరు, ఎన్ని ఉంటాయి అని అడుగుతారు, అవి ఏంటి అని అడుగుతారు మహా అంటే. పారిడెన్, కమ్యుటేషన్, రెమిషన్, రెస్పైట్ అండ్ రిప్రైవ్. నెక్స్ట్ మనం లోక్సభ రాజ్యసభ గురించి ఒకసారి మనం పార్లమెంట్లో ఇప్పటి వరకు ప్రెసిడెంట్ గురించి చూసాము. ఇప్పుడు లోక్సభ రాజ్యసభ గురించి బ్రీఫ్గా చూద్దాం. సో లోక్సభను ఏమంటాము అంటే లోయర్ హౌస్ అంటాము. సో లోక్సభను మనం ఏమంటామంటే లోయర్ హౌస్ అంటాము. అలాగే పీపుల్స్ హౌస్ అంటాము, అలాగే పాపులర్ హౌస్ అంటాము, అలాగే పర్మనెంట్ హౌస్ అలాగే టెంపరరీ హౌస్ అంటాము, రాజ్యసభని ఒకసారి లోక్సభ కంటిన్యూ చేసి అప్పుడు రాజ్యసభకు వద్దాం. సో మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఆఫ్ లోక్సభ ఎంత ఉంటుందండి? 552. మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఇన్ ద లోక్సభ 552. ఈ 552లో 530 మెంబర్స్ స్టేట్ నుండి రావాలంటే ఎంపీస్ అండి. ఇవి ఎంపీ స్థానాలు.
ఎన్ని మ్యాక్సిమం ఎంపీ స్థానాలు ఉంటాయి? 552 మ్యాక్సిమం ఎంపీ స్థానాలు ఉంటాయి. ఈ 552లో మ్యాక్సిమం ఎంపీ స్థానాల్లో 530 మంది స్టేట్స్ నుండి ఎన్నిక అవ్వాలి, 20 మంది యూనియన్ టెరిటరీస్ నుండి ఎన్నిక అవ్వాలి, ఇద్దరు ప్రెసిడెంట్ చేత నామినేట్ కాబడతారు ఆంగ్లో ఇండియన్స్. రైట్. సో ఎట్ ప్రజెంట్ ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయండి మనకి? ఇది ఒరిజినల్ అంటే సారీ, అట్ ప్రజెంట్ ఎంతమంది ఉన్నారండి స్ట్రెంగ్త్ మనకి లోక్సభలో? 545. ఈ 545లో 530 స్టేట్స్ నుండి ఉన్నారు, 13 మెంబర్స్ యూనియన్ టెరిటరీస్ నుండి ఉన్నారు, ఇద్దరేమో ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారు. ఎంపీ ఆఫ్ పార్లమెంట్ అంటే లోక్సభ ఎంపీకి మినిమం ఏజ్ 25 సంవత్సరాలు ఉండాలి. లోక్సభ ఎంపీకి మినిమం ఏజ్ 25 ఏజ్ ఉండాలి. సో లోక్సభ ఎంపీ యొక్క టెన్యూర్ 5 సంవత్సరాలు. లోక్సభను మనం టెంపరీ హౌస్ అంటున్నాము. నెక్స్ట్ రాజ్యసభను మనం ఏమంటున్నామంటే అప్పర్ హౌస్ అంటున్నాము, లేదా హౌస్ ఆఫ్ ఎల్డర్స్ అంటున్నాము, లేదా పర్మనెంట్ హౌస్ అంటున్నాము. సో మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఎంత ఉందండి రాజ్యసభలో? 250 మంది. సో మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఇన్ ద రాజ్యసభ 250. ఈ 250లో 238 మెంబర్స్ ఎన్నికవుతారు, 12 మంది ప్రెసిడెంట్ చేత నామినేట్ కాబడతారు. ప్రజెంట్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది అంటే రాజ్యసభలో ప్రజెంట్ స్ట్రెంగ్త్ 245 ఉందండి. అవుట్ ఆఫ్ 245, 233 మెంబర్స్ ఆర్ ఎలెక్టెడ్ డైరెక్ట్లీ అండ్ 12 మెంబర్స్ ఆర్ నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్. ఒక రాజ్యసభ ఎంపీకి మినిమం ఏజ్ ఎంత ఉండాలి అంటే 30 సంవత్సరాలు. సో రాజ్యసభ ఈజ్ ఏ పర్మనెంట్ హౌస్ కాబట్టి అది ఎప్పటికీ డిజాల్వ్ కాదు. లోక్సభ ఈజ్ ఏ టెంపరీ హౌస్, అది 5 సంవత్సరాలకు ఒకసారి డిజాల్వ్ అవుతుంది. అయితే రాజ్యసభలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అంటే ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ 1/3 మెంబర్స్ రిటైర్ అయిపోతారండి. సో 1/3 మెంబర్స్ రిటైర్ అయిపోయి మళ్ళీ 1/3 మెంబర్స్ ఎలెక్ట్ అవుతారు. ఇది ఇంపార్టెంట్. ఒకవేళ జాయింట్ సిట్టింగ్ అంటే దీని స్పీకర్ ఎలక్షన్స్ ఉంటాయండి. అండ్ నెక్స్ట్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ స్పీకర్ని మనం ఏమంటామంటే చైర్మన్ అంటాము. ఈ చైర్మన్ ఎవరు ఉంటారు అంటే వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. జాయింట్ సిట్టింగ్, సో జాయింట్ సిట్టింగ్ని ఎవరు కాల్ఫర్ చేస్తారు? ప్రెసిడెంట్. మరి ఆ జాయింట్ సిట్టింగ్ని కాల్ఫర్ చేసినప్పుడు ఎవరు స్పీకర్గా వ్యవహరిస్తారు అంటే లోక్సభ స్పీకర్. సో జాయింట్ సిట్టింగ్ ఓన్లీ ఆర్డినరీ బిల్స్లో మాత్రమే జాయింట్ సిట్టింగ్ని మనము పెట్టగలుగుతాము. సో ఇక్కడ వరకు ఇది ఒక పార్ట్ అండి. సో సెకండ్ పార్ట్లో మనం మొత్తం ఈ కాన్స్టిట్యూషన్కి సంబంధించింది కంప్లీట్ చేసేస్తాము. అండ్ తర్వాత హిస్టరీ, దాని తర్వాత జియోగ్రఫీ అంటే సూపర్లేటివ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనం యాజ్ పర్ సిలబస్ ప్రకారమే మనం చేస్తున్నామండి ఈ వీడియోస్ అన్నీ కూడా. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో మీకు ఏ విధంగా వీడియోస్ కావాలంటే స్టూడెంట్స్కి ఏ విధంగా వీడియోస్ కావాలి అని నాకు కానీ మీరు కామెంట్ రూపంలో చెప్పినట్లయితే నేను అలా చేయడానికి నేను ట్రై చేస్తాను. మ్యాక్సిమం నా వంతు ఎంతైతే నా ద్వారాగా హెల్ప్ అవుతుందో అంత హెల్ప్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సో ప్లీజ్ ప్రమోట్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.